మనోవికాస్కి స్వాగతం. మిత్రులారా, ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 గురించి వివరాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దీన్నే పిల్లల రక్షణ మరియు సంరక్షణ చట్టం 2015 అని కూడా పిలుస్తారు. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే, ఎవరైతే చట్టంతో విభేదించే పిల్లలు ఉన్నారో వాళ్ళని ఏ విధంగా ఉద్ధరించాలి, అలాగే ఎవరైతే రక్షణ సంరక్షణ అవసరంలో ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ఆ యొక్క సదుపాయాలను కల్పించాలి అనే ఉద్దేశంతో రూపొందించబడిన చట్టం ఇది. ఈ చట్టం 10 చాప్టర్లుగా 112 సెక్షన్స్గా ఆర్గనైజ్ చేయబడింది. దీన్ని 2021లో ఒక అమెండ్మెంట్ ఇచ్చేశారు. చాప్టర్ 1 ఏం చెప్తుందంటే, ప్రిలిమినరీ ఇష్యూస్, షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్, కమెన్స్మెంట్ అండ్ అప్లికేషన్, ఇవన్నీ చాప్టర్ 1 తెలియజేస్తుంది. ఈ చాప్టర్లో సెక్షన్స్ 1 and 2 ఉంటాయి. చాప్టర్ 2 వచ్చి జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్. దీనిలో సెక్షన్ 3 ఉంటుంది. చాప్టర్ 3 వచ్చి జువెనైల్ జస్టిస్ బోర్డ్. ఈ చాప్టర్లో సెక్షన్స్ 4 నుంచి 9 వరకు, అంటే 6 సెక్షన్లు ఉంటాయి. చాప్టర్ 4 వచ్చి ప్రొసీజర్ ఇన్ రిలేషన్ టు చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. ఎవరైతే చట్టంతో విభేదించే పిల్లలు ఉన్నారో వాళ్ళని ఏ విధంగా డీల్ చేయాలి అనే విషయాల్ని ఈ చాప్టర్ తెలియజేస్తుంది. ఈ చాప్టర్లో సెక్షన్ 10 నుంచి సెక్షన్ 26 వరకు, అంటే 17 సెక్షన్లు ఉన్నాయి. చాప్టర్ 5 వచ్చి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, CWC. దీనిలో సెక్షన్ 27 నుంచి 30 వరకు, అంటే 4 సెక్షన్స్ ఉంటాయి. చాప్టర్ 6 వచ్చి ప్రొసీజర్ ఇన్ రిలేషన్ టు చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్. పిల్లల్ని ఎవరికైతే రక్షణ సంరక్షణ అవసరం ఉందో అలాంటి పిల్లల్ని ఏ విధంగా రక్షించాలి, ఏ విధంగా సంరక్షించాలి అనే విషయాల్ని ఈ చాప్టర్ తెలియజేస్తుంది. ఈ చాప్టర్లో సెక్షన్ 31 to 38, అంటే 8 సెక్షన్స్ ఉంటాయి. చాప్టర్ 7 వచ్చి రిహాబిలిటేషన్ అండ్ సోషల్ రీఇంటిగ్రేషన్. దీనిలో సెక్షన్ 39 నుంచి 55 వరకు, అంటే సుమారుగా 17 సెక్షన్లు ఉంటాయి. చాప్టర్ 8 వచ్చి అడాప్షన్, దత్తత తీసుకోవడం, దత్తతకు సంబంధించిన వివరాలని చాప్టర్ 8 తెలియజేస్తుంది. దీనిలో సెక్షన్ 56 నుంచి సెక్షన్ 73 వరకు, అంటే 18 సెక్షన్స్ ఉంటాయి. చాప్టర్ 9 వచ్చి అదర్ అఫెన్సెస్ అగైన్స్ట్ చిల్డ్రన్, పిల్లల మీద జరిగేటటువంటి ఇతర నేరాలను ఏ రకంగా పరిష్కరించాలి అనే విషయాలను చూస్తుంది. ఇక్కడ సెక్షన్ 74 నుంచి 89 వరకు, అంటే 16 సెక్షన్లు ఉంటాయి. చాప్టర్ 10 వచ్చి మిస్లేనియస్, అంటే ఇతరాలు. సెక్షన్ 19 నుంచి సెక్షన్ 112 వరకు, అంటే 23 సెక్షన్లు ఉంటాయి. మిత్రులారా, ఈ చట్టం ప్రకారం అఫెన్సెస్ని 3 రకాలుగా క్లాసిఫై చేస్తున్నారు. మొట్టమొదటిది పెట్టి అఫెన్సెస్. అప్ టు 3 years పనిష్మెంట్స్ ఉండేటటువంటి అఫెన్సెస్ని పెట్టి అఫెన్సెస్ అంటారు. రెండవది సీరియస్ అఫెన్సెస్, అంటే క్రూరమైన అఫెన్సెస్. ఇక్కడ పనిష్మెంట్స్ 3 to 7 years వరకు ఉండేటటువంటి అఫెన్సెస్. మూడవది హీనస్ అఫెన్సెస్, అంటే హేయమైన లేదా అతి క్రూరమైన అఫెన్సెస్. వీటికి 7 years ఆ పైన కూడా పనిష్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇలా 3 విధాలుగా క్లాసిఫై చేస్తున్నారు.
మిత్రులారా, కీ కాన్సెప్ట్స్, ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైన కాన్సెప్ట్స్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్. 2, ప్రెజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్. 3, ఇన్స్టిట్యూషనలైజేషన్ యాజ్ లాస్ట్ రిసార్ట్. 4, నాన్ స్టిగ్మటైజింగ్ సిమాంటిక్స్. 5, రిహాబిలిటేషన్ అండ్ రీఇంటిగ్రేషన్. 6, చైల్డ్ ఫ్రెండ్లీ అప్రోచ్. 7, రైట్ టు ప్రైవసీ. 8, స్పెషల్ ప్రావిజన్ ఫర్ 16 years to 18 years ఓల్డ్ చిల్డ్రన్. జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారంగా కొన్ని బాడీస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవేమిటో ఇప్పుడు చూద్దాం. దాంట్లో ముఖ్యమైనది జువెనైల్ జస్టిస్ బోర్డ్. చాప్టర్ 3, 4 అండ్ 7 వీటికి సంబంధించిన వివరాలని తెలియజేస్తుంది. వీటిలో సెక్షన్ 4 నుంచి 26 వరకు, అలాగే సెక్షన్ 39 నుంచి 55 వరకు 40 సెక్షన్లు దీనికి సంబంధించిన వివరాలని తెలియజేస్తాయి. ఇది ఒక క్వాసీ జ్యుడిషియల్ బాడీ, డిస్ట్రిక్ట్ లెవెల్ బాడీ. దీనిలో ఎవరెవరు ఉంటారంటే ఒక ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆర్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ మరియు 2 సామాజిక కార్యకర్తలు. ఈ సామాజిక కార్యకర్తలు సోషల్ వర్క్లో కానీ, సైకాలజీలో కానీ, లాలో కానీ నిష్ణాతులై ఉండాలి. 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి కనీసం. ఈ ఇద్దరిలో కనీసం ఒకరు మహిళ అయి ఉండాలి తప్పనిసరిగా. వీరి యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు. ఒక్కో టర్ము 3 సంవత్సరాలు. అలా 2 టర్ములు వీరు ఎన్నిక కావచ్చు. ఆ 2 టర్ములు కూడా కంటిన్యూస్గా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. సెట్టింగ్ ఎలా ఉంటుందంటే సాధారణంగా బోర్డు పిల్లలకు అనుకూలమైన వాతావరణంలో ఉండాలి. యూజువల్గా అబ్జర్వేషన్ హోమ్స్ ప్రాంగణంలో ఈ సెట్టింగ్ ఉంటుంది. జేజే బోర్డు యొక్క అధికారాల విధుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విచారణ మరియు తీర్పు. చట్టానికి విరుద్ధంగా అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు చేసినట్లు ఆరోపించబడిన నేరాలపై విచారణ నిర్వహిస్తుంది. ప్రాథమిక అంచనా. దారుణమైన నేరాలకు పాల్పడిన 16 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల బాల నేరస్తులను పెద్దలుగా విచారించాలా వద్దా అని నిర్ణయించడానికి వారి వయస్సును అంచనా వేస్తుంది. బెయిల్ మరియు విడుదల. పిల్లల ప్రాణాలకు ప్రమాదంలో పడేస్తే తప్ప బెయిల్ దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటుంది. పునరావాసం. శిక్షణాత్మక చర్యల కంటే పునరావాసం సామాజిక పునరీకరణ, కౌన్సిలింగ్ మరియు విద్యపై దృష్టి సారించి తుది ఉత్తర్వులను జారీ చేస్తుంది. తనిఖీ. సరైన సంరక్షణను నిర్ధారించడానికి అబ్జర్వేషన్ హోములు మరియు స్పెషల్ హోములలో నెలవారీ తనిఖీలను నిర్వహిస్తుంది. న్యాయ సహాయం. పిల్లలకు ఉచిత న్యాయ సహాయం అందేలా చేస్తుంది. జేజే బోర్డు పిల్లల స్నేహపూర్వక కోర్టుగా పనిచేస్తుంది. ఇది సంప్రదాయ క్రిమినల్ కోర్టు విధానాలను భర్తీ చేస్తుంది. పిల్లల హక్కులు మరియు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుంది. రెండవ బోర్డు వచ్చి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, సిడబ్ల్యూసి. సిడబ్ల్యూసి హ్యాండిల్స్ కేసెస్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్. ఎవరైతే పిల్లలు అవసరంలో ఉన్నారో కేరు, ప్రొటెక్షను, వాళ్ళకి సంబంధించిన విషయాలను డీల్ చేస్తుంది. చాప్టర్ 5 and 6
సెక్షన్ 27 to 38 అంటే 12 సెషన్స్ ఈ యొక్క విషయాలను వివరిస్తున్నాయి. స్ట్రక్చర్ ఆఫ్ సిడబ్ల్యూసి బాలల సంక్షేమ కమిటీ స్థాపన ప్రతి జిల్లా లేదా జిల్లాల సమూహం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కూర్పు ఒక చైర్పర్సన్ మరియు 4 సభ్యులు కలిగి ఉంటుంది. తుది ఉత్తర్వులకు కనీసం 3 మంది అవసరం అవుతారు. అర్హత సభ్యులు విద్య, ఆరోగ్యం లేదా సంక్షేమ నేపథ్యం కలిగిన నిపుణులు అయి ఉండాలి, లేదా కనీసం 7 సంవత్సరాల పిల్లలతో సంక్షేమంలో చురుగ్గా ఉండాలి. పదవీకాలం సభ్యులను గరిష్టంగా 2 పర్యాయాలు నియమిస్తారు. ప్రతి పదవీకాలం 3 సంవత్సరాలు ఉంటుంది. అధికారం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద అధికారాల్లో మ్యాజిస్ట్రేట్ల బెంచ్గా పనిచేస్తుంది. సిడబ్ల్యూసి యొక్క ముఖ్యమైన విధులు వ్యక్తిగత సంరక్షణ ప్రణాళిక ప్రతి బిడ్డకు వ్యక్తిగత సంరక్షణ ప్రణాళికను అభివృద్ధి చేస్తుంది మరియు పర్యవేక్షిస్తుంది. పునరావాసం, పునరావాసం ఫాస్టర్ కేర్లో ప్లేస్మెంట్ లేదా పిల్లలను వారి కుటుంబాలకు పునరుద్ధరించడం వంటివి నిర్వహిస్తుంది. సంస్థాగత పర్యవేక్షణ భద్రత మరియు ప్రమాణాలను నిర్ధారించడానికి పిల్లల సంరక్షణ సంస్థలను పర్యవేక్షిస్తుంది. చట్టపరమైన మరియు రక్షణ చర్య పిల్లలను దత్తత తీసుకోవడానికి చట్టబద్ధంగా స్వేచ్ఛగా ప్రకటిస్తుంది. బాల కార్మిక కేసులను నిర్వహిస్తుంది మరియు పిల్లలపై వేధింపుల కేసుల దర్యాప్తును ఆదేశిస్తుంది. సహకారం స్థానిక పోలీసులు, బాలల సంక్షేమ పోలీసు అధికారులు మరియు జిల్లా బాలల రక్షణ యూనిట్లతో సమన్వయం చేసుకుంటుంది. అధికారాలు ఏకైక అధికారం సంరక్షణ మరియు రక్షణ అవసరమైన పిల్లలతో వ్యవహరించడానికి ప్రాథమిక అధికారంగా పనిచేస్తుంది. దర్యాప్తు సాక్షులను పిలిపించవచ్చు, సాక్ష్యాలను స్వీకరించవచ్చు మరియు కేసులను నమోదు చేయమని స్థానిక పోలీసులను ఆదేశించవచ్చు. ఈ చట్టంలోని ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆల్టర్నేటివ్ కేర్. జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం ప్రత్యామ్నాయ సంరక్షణ మరియు రక్షణ అవసరమైన పిల్లలకు కుటుంబ ఆధారిత సంస్థాగతేతర పరిష్కారాలకు ప్రాధాన్యం ఇస్తుంది. దత్తత, పెంపుడు సంరక్షణ, బంధుత్వ పరిరక్షణ అవి స్వల్పకాలికంగా ఉండొచ్చు, దీర్ఘకాలికంగా కూడా ఉండొచ్చు. మరియు స్పాన్సర్షిప్ సంస్థాగత సంరక్షణ చివరి ప్రయత్నంగా ఉంటుంది. పిల్లలు ప్రేమగల కుటుంబం లాంటి వాతావరణంలో పెరిగేలా ఈ పద్ధతుల ద్వారా పునరావాసం కల్పించాలని చట్టం ఆదేశిస్తుంది. ప్రత్యామ్నాయ సంరక్షణ యొక్క ముఖ్య అంశాలు మొట్టమొదటిది ఫోస్టర్ కేర్. తల్లిదండ్రులు తమను చూసుకోలేని పిల్లలకు సంబంధం లేని కుటుంబం ద్వారా సురక్షితమైన, పోషకమైన కుటుంబ వాతావరణం అందించబడుతుంది. అడాప్షన్ అంటే దత్తత. చట్టబద్ధంగా దత్తత తీసుకోవడానికి పిల్లలకు శాశ్వత చట్టబద్ధమైన కుటుంబాన్ని అందిస్తుంది. దీన్ని ప్రత్యేక ఏజెన్సీల ద్వారా నిర్వహిస్తారు. బంధుత్వ సంరక్షణ విస్తృత కుటుంబ సభ్యులు లేదా సమాజ సభ్యులు అందించే సంరక్షణ స్పాన్సర్షిప్ ద్వారా ఐచ్ఛిక ఆర్థిక సహాయంతో నడిపిస్తుంది. స్పాన్సర్షిప్ బంధువులతో లేదా పెంపుడు సంరక్షణలో నివసిస్తున్న దుర్భర పిల్లలకు విద్య, ఆరోగ్యం మరియు పోషకాహారానికి మద్దతు ఇవ్వడానికి ఆర్థిక సహాయం అందేలా చూస్తుంది. అనంతర సంరక్షణ సంస్థాగత సంరక్షణను విడిచిపెట్టి సమాజంలో తిరిగి కలిసిపోవడానికి 18 నుండి 21 సంవత్సరాల వయస్సు గల యువకులకు మద్దతు అందిస్తుంది. సంస్థాగతీకరణ రద్దు ఈ చట్టం దీర్ఘకాలిక సంస్థాగత సంరక్షణ నుండి కుటుంబ ఆధారిత సంరక్షణకు మారడానికి నొక్కి చెబుతుంది.
సంస్థాగతీకరణను చివరి ప్రయత్నంగా మాత్రమే ఉపయోగిస్తారు. చట్టపరమైన చట్టం. ఈ చట్టం మోడల్ పోస్టర్ కేర్ మార్గదర్శకాలతో పాటు పిల్లల ఉత్తమ ఆసక్తిపై దృష్టి సారించి ఈ ప్రక్రియను నియంత్రిస్తుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.